హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వీళ్ళ పిక్స్ అయితే అంటే చిన్నప్పటి ఫొటోస్ అయితే పెట్టేస్తారు కదా. నిజంగా ప్రతి ఒక్కరూ ప్రోమో చూస్తే నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి. ఈ కక్షలు, ఈ మాటలు, ఈ యొక్క పగలు ఇవన్నీ జస్ట్ గేమ్ వరకే. మనమేదో ఎమోషనల్ అయిపోతాం కానీ పాపం అక్కడున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. ఆ గేమ్ ఉన్నంత వరకే కదా ఇవన్నీ. నిజంగా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్స్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు. నిజమే, మనకు కొన్నిసార్లు బాధ వచ్చినప్పుడు వీళ్ళు అలా చేశారు కదా, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారని మనం అనుకుంటాం. కానీ నిజంగా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అట్లాగే అనుకుంటారు కదా, గెలవాలని కొన్ని మాటలు జారుతారు. కొంతమంది కొన్ని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతారు. ఇంకొంతమంది ఓకే సిచ్యువేషనల్ తగ్గట్టు ఏడుస్తారు, ఎమోషనల్, ఇట్లా రకరకాలైతే ఉంటాయి. నిజంగా వీళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ స్టోరీస్ చెప్తున్నప్పుడు నిజంగా మనసుకి చాలా అంటే హార్ట్ టచింగ్గా, అలాగే ప్రతి ఒక్కరు కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి ప్రతి ఒక్కరికి స్వీట్గా అయితే ఉండవండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక కళ్యాణ్ చెప్పినప్పుడు నిజంగా చాలా బాగా బాధ అనిపించింది. ఇక ఇమ్మాన్యుయల్ చెప్తే ఇక తన స్టోరీ అయితే ఇంకా ఎంత సాడ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇంత కమిడియన్గా ఇంత పేరు తెచ్చుకున్నాడంటే నిజంగా ఎంతో కష్టపడ్డాడు. ఇక తను కూడా తన ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయకపోయినప్పటికీ వాళ్ళ అమ్మగారు ఎంత సపోర్ట్ చేశారో చెప్పారు కదా. ఇలా ఇంకా చాలా మంది స్టోరీస్ అయితే అక్కడ ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కరి స్టోరీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. నిజంగా వీళ్ళ హార్డ్ వర్క్కి గుర్తించి వాళ్ళకి బిగ్ బాస్ అనేది ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా బెస్ట్ అనే వాళ్ళు విన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది ఎవరైనా కానీ ఓకే పర్లేదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ వాడుకొని వాళ్ళు ఇంత దూరం వచ్చారంటేనే నిజంగా చాలా గ్రేట్ కదా. నిజంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం హైలైట్ అండి. నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్